పశుపతి ఆచూకీ తెలుసుకోవడానికి మనుషులు పంపించాను. వాడు దొరికే వరకు కాస్త ఓర్పుగా ఉండు. పశుపతిని త్వరగా కనిపెట్టండి పార్ట్నర్. నందిని ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పార్ట్నర్ ఇలా రా. అక్కడ చూడు, పశుపతి మన బంగ్లా పుట్ట దగ్గర నుంచున్నాడు. ఆగరా విశ్వరా. అయ్యా, వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరు వాళ్ళకి దొరకకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. కాలచక్రాలు తీసుకొని నేను మిమ్మల్ని కలుస్తాను. వెళ్ళండి అయ్యా. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. విశ్వం, వెళ్ళి వాడిని పట్టుకో. వెళ్ళు. ఆగు, ఆగమంటుంటే చెప్పేది ఆగు. ఆగుతావా లేదా? వాడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నీతో ఏం చెప్పాడు? నందినితో పాటు ఉండేవాడు వాడే. వాడికే నందిని ఏ రూపంలో ఉందన్న విషయం తెలుసు. చెప్పు, నీతో వాడు ఏం చెప్పాడు? చెప్పు, అడుగుతున్నారు కదా. ఏంటి విషయం? వాడెక్కడా? వల్ల కాలేదు. వాడు తప్పించుకున్నాడు. చాలా స్పీడ్గా పరిగెత్తాడు. తొందరగా మన వాళ్ళని రప్పించి వాడిని పట్టుకోమనండి. అయ్యగారిని పట్టుకోవడానికి మనుషులు ఏర్పాటు చేస్తున్నాడు. దీన్ని ఎలా అడ్డుకోవాలి? రాజశేఖర్ నన్ను భైరవి అనుకుంటున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించి నేను వీడిని ఎలాగైనా అడ్డుకోవాలి. తొందరపడకండి. వచ్చిన అతను ఏం చెప్పాడని అడిగారు కదా, ఆ విషయం చెప్తే మీరు భయపడతారని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను.